ఇది కేవలం వినోదం కోసం చేసింది మాత్రమే, అందరూ నవ్వుకోవడానికి. ఇవన్నీ కల్పితాలే. గుప్త నిధుల కోసం వేటాడుతున్న రైజింగ్ స్టార్, యూత్ స్టార్ గౌతమ్ బాబు గారు. ఆయన ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో గుప్త నిధుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాడు. ఆయనకు దొరికినాయో లేదో ఆయన మాటలోనే కాసేపట్లో విందాం. ఆయన దేనికోసం అయితే తీవ్రంగా గాలిస్తున్నాడో ఆయన మాటల్లోనే విందాం, వెళ్ళి అడుగుదాం. సార్ గౌతమ్ గారు, ఏం వెతుకుతున్నారు ఇక్కడ? ఈ ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నాయని తెలిసిందండి, సమాచారం అందింది. ఈ ప్రాంతంలో మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ ద్వారా సమాచారం వచ్చింది. ఆ ఫ్రెండ్ వస్తానని వెయిటింగ్లో ఉన్నాను. సార్ అసలు మీకు గుప్త నిధుల మీద వేట ఎందుకు మొదలు పెట్టారు? అసలు గుప్త నిధుల కోసం సర్చింగ్ ఎందుకు చేస్తున్నారు? నేను ఇంతకుముందు రియల్ ఎస్టేట్ చేస్తుంటానండి. రియల్ ఎస్టేట్లో చాలామంది పరిచయాలు పెరిగినాయి. అందులో ఒక గురువు స్వామి పరిచయమైండు. గుప్త నిధుల గురించి అతను చెప్పడం జరిగిందండి. అతను చెప్పడం వలన మేము వేట కొనసాగిస్తున్నామండి. ఇక్కడ ప్రాంతంలో ఉన్నాయని తెలిసింది, వెతుకున్నామండి. ఇక్కడ గురుగారు సాయం దేనికోసం తీసుకున్నారు సార్? గురుగారు సాయం కంపల్సరీ తీసుకోవాలండి, ఎందుకంటే మనం నిధిని తీయలేము, నిధిని మనం తవ్వలేము. గురుగారు వలన మనకు కొన్ని తెలియని విషయాలు గురువు వలన తెలుస్తుంది. గురుగారు నిధిని వెలికి తీస్తాడు. కొన్ని శక్తులు ఉంటాయి నిధి కింద, ఆ శక్తులు మనతోని కాని పని. గురుగారికి తెలుసు కాబట్టి కట్టుబందు నజర్బందు చేయగలుగుతాడండి. సార్ పుల్లలు ఎందుకు అలా పెట్టుకుంటున్నారు వేళ్ళల్లో? నిధి ఏ పక్కన ఉందో తెలడానికి. సార్ మీరు మీ గురువు గారిని తీసుకొని నిధి కోసం వెళ్తే అక్కడ మీకు నిధి బదులు బొగ్గులు దొరికాయంట కదా? లేదండి, బొగ్గులు కాదండి, బూడిద దొరికిందండి అక్కడ. సార్ మీరు పిల్లడుగు చెట్టు కోసం వెతికారంట కదా, అసలు ఆ చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటి? ఆ చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. పిల్లడుగు పుల్లడుగు దాని దిబ్బలు ఉంటాయి కింద. ఆ రెండు దిబ్బలు తీసుకొని దాన్ని రసం తీస్తే ల్యాబ్కి పంపాలి. ల్యాబ్లో పంపితే టెస్టింగ్ అయిందనుకో, ఈ చెట్టు ఈ రాయి మీద ఆ రాయి మీద పిల్లడుగు జల్లుతాయి, రెండు రాళ్ళు గుద్దుకుంటాయండి. ఆకాశంలో ఉండే తోకచుక్క మెరుపుని పట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారని తెలిసింది, దాని అనుభవం గురించి చెప్పండి. ఆకాశంలో ఉన్న మెరుపు చాలా విలువైంది. ఆ తోకచుక్క కోసం పట్టుకోవడానికి ప్రయత్నం చేశాము. సంవత్సరం అంతా కాలం అంతా వృధా అయిపోయింది. ఇక టైం అంతా వేస్ట్ కావడం వల్ల మానేసుకున్నాం. సాగర కన్య కోసం మీరు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది, అసలు సాగర కన్యను ఎందుకు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? అవునండి, మనకు తెలియని నిధి సముద్రంలో చాలా ఉందండి. సాగర కన్య కోసం ప్రయత్నం చేస్తున్నామండి. అది ఎంతో కొంత నిధి తీసుకొస్తుందని ఆ ప్రయత్నం చేయడం జరుగుతుందండి, చేస్తున్నామండి. మీరు పిడుగును పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేశారని తెలిసింది, అసలు పిడుగును ఎందుకు పట్టుకోవాలనుకున్నారండి? అవునండి, మీరు చెప్పింది 100% వాస్తవం అండి. వర్షాకాలం అండి, వర్షం పడుతుంది. ఇంట్లోకి వెళ్ళి కంచు బిందె తీసుకొచ్చి పెట్టానండి. ఉరుములు మెరుపులు మెరిసినాయండి. వర్షం తగ్గిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి నూకలు తీసుకొని బిందె చుట్టూ చల్లానండి. మొత్తము దూరం నుంచి అబ్జర్వేషన్ చేస్తే కోళ్ళు పావురాలు బుక్కిపోయినాయండి. సార్ కోళ్ళు బుక్కిపోయిన తర్వాత బిందెలో మీరు పాలు పోసారంట కదా? అవునండి, పాలు పోసామండి. పాలు పోస్తే గడ్డ పెరుగు కావాలండి, గడ్డ పెరుగు కాలేదండి, పాలు పలిగిపోయినాయండి.